హాయ్ అండి. నేను మీ రాఘవరావుని. 'ప్రశ్న' అనే యూట్యూబ్ ఛానల్ నడిపే రావణకి నా రెండో ప్రశ్న. దీనికి నువ్వు సమాధానం చెప్పాలి. హాయ్ అండి తెలుగు ప్రజలారా, గమనించండి. ఉద్దానం అనే ప్రాంతంలో కిడ్నీ బాధితులున్నారని గ్రహించింది పవన్ కళ్యాణ్ గారు. కానీ అంతకుముందు అసలకి ఉద్దానంలో ఈ వ్యాధితో చనిపోతున్నారని తెలిసింది 80 దశకంలో. 80 దశకంలో డయాగ్నోస్ చేశారు. ఈ వ్యాధితో అంతకుముందు వేలాది మంది చనిపోయారు. కానీ ఈ ఏ వ్యాధితో తెలీదు వాళ్ళకి. ఏదో పల్లెటూర్లు కదండీ! చిన్న పల్లెటూర్లు, అభివృద్ధి కాని ప్రాంతము. అసలు ఈ ఉద్దానం ఎక్కడుందో మీకు తెలియజేస్తానండి. శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలంలో పలాస, కాశీబుగ్గ పట్టణాలకి దగ్గరలో ఉందండి. 20 కిలోమీటర్ల దూరంలో దగ్గరలో ఉంది. ఇది చాలా అందమైన ప్రాంతము. కొబ్బరి తోటలతోటి, జీడి మామిడి తోటతోటి చాలా అందంగా ఉంటదండి. అటువంటి పచ్చని ఆహ్లాదకరమైన ప్రాంతం అది. అటువంటి ప్రాంతంలో ఈ మరణాలు చూసి తట్టుకోలేకపోయారు పవన్ కళ్యాణ్ గారు. ఇది ఇది చెప్పా కదండీ! 80 దశకంలో డయాగ్నోస్ చేశారు. 80 దశకం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. కాంగ్రెస్ ముఖ్యమంత్రులున్నారు. తర్వాత తెలుగుదేశం ఎన్టీ రామారావు పార్టీ పెట్టాడు. ఆయన ముఖ్యమంత్రి చేశాడు 2 సార్లు. చంద్రబాబు నాయుడు 2 సార్లు ముఖ్యమంత్రి చేశారు. కాంగ్రెస్ వాళ్ళు చేశారు. కానీ ఏ ఒక్కరు కూడా ఉద్దానం అనే ప్రాంతంలో కిడ్నీ వ్యాధితో మరణిస్తున్నారు వేలాది మంది. వాళ్ళకి న్యాయం చేద్దామని ఒక్కరు కూడా ముందుకు రాలేదండి. అది పవన్ కళ్యాణ్ గారి దృష్టికి 2016లో వచ్చింది. ఆయన జనవరి 2017లో అక్కడ పలాస వెళ్ళి యొక్క కిడ్నీ బాధితులందరిని పిలిపించుకొని, వాళ్ళతో మాట్లాడి, ఆ గ్రామం సందర్శించి, వాళ్ళ కష్టాలు, బాధలు తెలుసుకొని, ఆ విషయాలన్నీ గ్రహించి వాళ్ళకి న్యాయం చేస్తా అని చెప్పి వచ్చి, ఎందుకంటే అప్పుడు చంద్రబాబు నాయుడుకి సపోర్ట్ చేసి ఉన్నాడు గనుక పవన్ కళ్యాణ్ గారు. ఆయన చంద్రబాబు నాయుడు దగ్గరికొచ్చి మాట్లాడి వాళ్ళకి ఆ బాధితులందరికీ పెన్షన్ వచ్చే విధంగాను, వాళ్ళకి కిడ్నీ మందులు ఫ్రీగా ఇచ్చేటట్టు, వాళ్ళకి డయాలిసిస్ చేయించుకోవాలి గనుక, ఆ డయాలిసిస్ కోసం విశాఖపట్నం వెళ్ళాలంటే బస్ పాస్ కూడా వాళ్ళకి ఫ్రీగా ఇచ్చి, బస్ పాస్ ఇచ్చి, వాళ్ళు వెళ్ళి వైజాగ్ వెళ్ళి డయాలిసిస్ చేసుకున్నారు. ఎందుకంటే డయాలిసిస్ సెంటర్ కూడా అప్పుడు లేవండి. తర్వాత పవన్ కళ్యాణ్ గారు చెప్పిన తర్వాత డయాలిసిస్ సెంటర్లు కూడా అక్కడ ఒక 2, 3 ఏర్పాటు చేశారు. తర్వాత పవన్ కళ్యాణ్ గారు మళ్ళా అమెరికా వెళ్ళి, అమెరికా నుంచి ఈ యొక్క కిడ్నీ ఎందుకొస్తుంది ఈ ప్రాంత పని పని అన్వేషణ కోసం, పరీక్షించడం కోసం, టెస్టుల కోసం ఆయన అమెరికా నుంచి పెద్ద పెద్ద సైంటిస్ట్‌ని తీసుకొచ్చారండి. ఆళ్ళందరూ వచ్చి ఆ ప్రాంతం సందర్శించి, ఎందుకొస్తుంది ఏంటి కనుక్కొని, పవన్ కళ్యాణ్ గారు అందరిని తీసుకొని మన అప్పుడు ఆరోగ్య శాఖ మంత్రి కూడా కామినేని శ్రీనివాస్ కూడా వాళ్ళతో పాటు తిరిగాడు. వాళ్ళందరిని తీసుకొని పవన్ కళ్యాణ్ గారు మన చంద్రబాబు నాయుడు కలిసి ఈ విషయం చెప్పాడు. సరే చేద్దామండి అన్నారు. కాకపోతే వాళ్ళు ఏం చెప్పారంటే, ఇది కేవలం నీటి కలుషితం వల్ల, నీరు తాగడం వలన, కలుషితమైన నీరు తాగితే దాని ప్రభావం వలన వీళ్ళందరికీ కిడ్నీ వ్యాధి వస్తుందని వాళ్ళు చెప్పారు. వాళ్ళు చేసిన టెస్ట్‌లో. అందుకని వాళ్ళందరికి కూడా చుట్టుపక్కల గ్రామాలందరికి కూడా మంచినీరు సరఫరా చేసేట్టు చంద్రబాబు నాయుడు గారు అరేంజ్ చేశారు. తర్వాత ఈ టెస్టుల విషయంలో ఆ సైంటిస్ట్ చెప్పిన కొన్ని సలహాలు పాటించలేదు చంద్రబాబు నాయుడు గారు. అందుకని పవన్ కళ్యాణ్ గారు అది ఇంకో వేరే కారణాల చేత చంద్రబాబు నాయుడు గారు దూరమయ్యారు. తర్వాత 19లో చెప్పారు, నేను ఉద్దానంకి బాధితుని అండగా ఉంటానని. కానీ ఆయనకి పూర్తిగా ప్రజల ఓట్లు పడలేదు. ఆయన 2 చోట్ల ఓడిపోయారు. అయినా కూడా వాళ్ళందరికీ సేవ చేస్తానని మాట ఇచ్చి, తన సొంత డబ్బులతో ఎన్నో సేవలు చేశాడు వాళ్ళకి. తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత కూడా ఈ యొక్క ప్రాంతానికి న్యాయం చేయకపోతే, మనకు పూర్వం రోజుల్లో పవన్ కళ్యాణ్ ఒక వ్యక్తి ఉన్నాడు. ఈ ఉద్దానం గురించి చాలా కృషి చేశాడు. ఇటువంటి వ్యక్తికి ప్రజలు తొందరగా ఆకర్షితులవుతారు గనుక, అది పవన్ కళ్యాణ్ వైపు వెళ్ళకుండా ఉండడం కోసం హాస్పిటల్ కట్టాడు. జగన్మోహన్ రెడ్డి కట్టాడు మొత్తానికి. అందులో మరి డయాలిసిస్ సెంటర్‌లు అన్నీ ఏర్పాటు చేసి హాస్పిటల్ కట్టాడు గానీ, అయన్నీ ఏర్పాటు చేయాలి కదండీ! హాస్పిటల్ బిల్డింగ్ అది సరిపోదు కదా! అక్కడ డయాలిసిస్ పరికరాలుండాలి. టెస్టులు చేయడానికి ఉండాలి. ఎందుకంటే ఎవరు కూడా శ్రీకాకుళం దాటి బయటికి వెళ్ళకూడదు. ఆ రకంగా ఆ ఏర్పాట్లు హాస్పిటల్ ఏర్పాటు చేశాడు. ఇదంతా కారణం ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ సొంత డబ్బులు ఖర్చుపెట్టి ఎంతోమందికి సేవ చేశాడు యొక్క కిడ్నీ వ్యాధిగ్రస్తులకి. ఇది ఎందుకు చెప్తున్నానంటే, అసలకి ఉద్దానం అనే ప్రాంతంలో కిడ్నీ వ్యాధిగ్రస్తులు ఉన్న విషయం ప్రపంచ పటంలో ఇది మూడో ప్రాంతంగా ప్రపంచంలో ఇది మూడో ప్రాంతం అండి. ఎందుకంటే ఎక్కువగా
పొల్యూటెడ్ అయిపోయి కిడ్నీ బాధితుల ప్రాంతంగా ప్రపంచ పటంలో ఉద్దానంకి ఒక స్థానం కల్పించారు పవన్ కళ్యాణ్ గారు. అంటే ప్రపంచ దేశాల్లో కూడా ఉద్దానం అనే ప్రాంతం ఉంది. ఆ ప్రాంతంలో కిడ్నీ వ్యాధి బాధితులవుతున్నారని ప్రపంచానికి తెలియజేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అంత గొప్ప వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. "రేయ్ బాబు రావణా! నా ప్రశ్న చూసావు గదా! ఇంత కష్టపడిన పవన్ కళ్యాణ్ గారి గురించి నువ్వు అభిమానిని అంటావు గనుక, నువ్వు అభిమానివైతే, ఆయన్ని నిజంగా అభిమానించే అభిమానివైతే, నువ్వు పవన్ కళ్యాణ్ గారిని మెచ్చుకుండు. ఎందుకంటే, భారతదేశంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో ఎంతోమంది నాయకులు, ఎంతోమంది ముఖ్యమంత్రులు, మంత్రులు, ఇంక్లూడింగ్ ఎర్రన్నాయుడు కూడా చాలా కాలం పనిచేశాడక్కడ శ్రీకాకుళంలో. ఎవ్వరూ చేయలేనిది పవన్ కళ్యాణ్ గారు ఆ ప్రాంతవాసి కాదు. అక్కడ ఆయన పుట్టలేదు. అయినా కూడా ఎక్కడో ఉండి ఎవరో ఆ ప్రాంత వాసులు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకొని ప్రాంతానికొచ్చి వాళ్ళతో మమేకమై కలిసి మీటింగ్‌లు పెట్టి వాళ్ళ ఈతి బాధలు తెలుసుకొని వాళ్ళకి ఏ రకంగా చేస్తే వాళ్ళు బాగుపడతారు, వాళ్ళకి ఆరోగ్యం ఎట్లా ఉంటది, వాళ్ళ మందులు ఎట్లా, వాళ్ళ డయాలిసిస్ ఎట్లా ఇయన్నీ తెలుసుకొని చంద్రబాబు నాయుడుతో ఒప్పించి చేయించిన వ్యక్తి ఆయన. ఆయన చేసే గనుక హాస్పిటలొచ్చింది. ఇంకా చాలా జరగాలి. ఆ సైంటిస్టులు చెప్పిన సలహాలు చేయాలి. ఇంకా చేయట్లేదు. అవన్నీ చేయాలంటే పవన్ కళ్యాణ్ గారి వల్లనే సాధ్యమవుతుంది. అంత గొప్ప వ్యక్తి. ఈ కారణాలతో ఈ రాష్ట్రానికి ఉపయోగపడే వ్యక్తి పవన్ కళ్యాణ్. వీడియో చెయ్యి నువ్వు. చేయకపోతే నువ్వు అభిమానివి కాదు, నువ్వు మనిషివి కాదని మీరు గ్రహిస్తారని తెలియజేస్తూ విరమిస్తున్నాను. జై జనసేన. జై హింద్.